హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఒక్కరోజు వీడియో పెట్టినందుకు వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం దోస్తులు, అప్పుడప్పుడు పనులు ఉంటాయి కదా. అయితే ఇది చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు అట్లా చేయండి ఇట్లా చేయండి అని. సో ఇది రియల్ స్టోరీ కాబట్టి రియల్గానే మీకు చూపిస్తాం అసలు స్టోరీ ఏమైంది ఏం కథ అనేది. ఇక మేమైతే 50 ఎపిసోడ్తో మరి కంప్లీట్ చేద్దామా అన్నట్టు ప్లాన్లు ఉన్నాం. మరి ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. ఇంకా మీ ముందుకు మంచి మంచి సిరీస్ రియల్ స్టోరీస్ కానీ ఇంకా ఏవైనా కానీ తీసుకురావడానికి రెడీగా ఉన్నాం దోస్తులు. మన ఛానల్ ని చూసి చాలా మంది కాపీ కొడుతున్నారు. ఇక ఏం చేద్దాం, వాళ్ళకి ఏం చెప్దాం? ఏం చెప్పినా కూడా వాళ్ళు వినేటట్టు లేరు. మీరు గ్రహించి మన ఛానల్ ఏంది అనేది చూసుకోండి. మన ఛానల్ అయితే ఓన్లీ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్, ఒకటే ఛానల్ ఉందన్నమాట మనకి. దోస్తులు మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 42 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అటు ఇటు అయితే మందైతే తీసుకొచ్చిన ఇక రాత్రి ఎట్లయినా శ్వేతను కలిసి ఇయ్యాలే. శ్వేతకు వాడు చత్తనే మాకు ఏ అడ్డు ఉండదు. ఇక ఇంటికైతే పోదాం. తోటగాని షాప్లా థమ్స్అప్ ఉన్నదో బాగా దూపై పాడైతుందిగా. అరే సోటుగా ఇంద్రవారి నాకెందుకో తెల్లగల్లు తాగబుద్ధి అవుతుందిరా. ఇయ్యల్లా షాపు బంద్ చేయరాదురా. అటేటు అన్న పోయి తెల్లగల్లు తాగద్దాం. నీకు కొంచెమన్నా సిగ్గు లేకబాయే. నేను షాప్ ఎందుకు బంద్ చేస్తారా? మా అయ్య వచ్చి గంట గంటకు చూస్తాడు షాపులా వీడు ఉన్నాడా లేకపోతే నవ్వుతల పడ్డా అని. మళ్ళా మా అయ్యతోటి తిట్లు పడాలి. ఎందుకో ఈరోజు తెల్లగల్లు తాగబుద్ధి అవుతుందిరా. నాకు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100కేమత్తరా వారి? 200లకు డబ్బా కాదు. అరే నేను 100 నువ్వు 100. నాకు గిరాకీ లేదు పాలు లేదు షాప్లా. నా దగ్గర పైసలు ఏడున్నాయిరా? ఇగో ఆ 100 రూపాయలు ఇయ్యి, నేను 2 రూపాయలు పట్టుకొని 98 రూపాయలు నీకు ఇస్తా. నా బాకీ వేరిపోతుంది. అబ్బా నీ బాకి నోట్ల నీ నోట్ల మన్ను 2 రూపాయలకు నన్ను ఇజ్జత్ దిత్తన్నావు కాదురా నువ్వు. నాకు దొరకక 100 రూపాయలు మా అమ్మని అడిగితే ఇచ్చింది. ఆగా పెన్నులు కొనుకొచ్చుకుంటా అదోటి ఇదోటి కొనుకొచ్చుకుంటా అంటే అదేరా 2 రూపాయలు పట్టుకొని 98 ఇస్తే ఇంకోసారి 2 రూపాయల ముచ్చట తీయకు. అది అయిపోయింది పోయిన సంవత్సరంలా. మళ్ళీ ఆ సంవత్సరం తిరిగి వస్తే అడుగుదు అని. చోటు థమ్స్అప్ ఉందారా? ఉన్నది. ఏంద్రో ఇలా థమ్స్అప్ వచ్చినావు డైరెక్ట్. తాగబుద్ధి అయితే అంది వచ్చిన. నువ్వేమన్నా పుక్యానికి ఇస్తున్నావారా? పైసలు పెట్టే కాదరా నేను కొనుక్కోది. ఇగో బంటిగానికి కళ్ళు తాగబుద్ధి అవుతుందట. వంతోటి పోరా ఈ థమ్స్అప్ తాగే బదులు. అవునారా బంటి? కాదు అట్టిగంట అంటాడు. ఓరి వారి ఎవరి దాకానే అంటే కాదురా కళ్ళు తాగబుద్ధి అవుతుందని. లేదురా అద్దు. ఆ 100 రూపాయలు నేను మా అమ్మకి ఇవ్వాలి. మళ్ళా పోతన్నా. ఇప్పుడే అంటే కాదురా నువ్వు. నేను అంతోటి తాగా అంతోటి పోను. ఆ కథ అద్దు నాకు. అబ్బా నువ్వు బాగా ఓవరి ఎత్తన్నావురా బంటిగా. సరే మంచిది. ఎన్ని రోజులు చూస్తా గాని. అరే చోటు నువ్వైతే థమ్స్అప్ దగ్గర పోరా, తీసుకొని పోతా. ఇత్తా దాంతోటి ఏం తిరగాలరా నేను. ఆడు మళ్ళా పోరుతోటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. పూసుకొని ఏదన్నా అయిందనుకో మళ్ళా రామన్న నన్ను ఉంచనే ఉంచడు. మొన్ననే వార్నింగ్ ఇచ్చిండు. రోడ్డు తిరుగుతాడు కదా మరి ఇంతోటే అంది వలిగేదాకున్నది కథ గాని. ఏమో ఇక ఇప్పుడు నువ్వు రావు కదా ఇక పోతాన పో. ఈ కళ్ళద్దు మన్నద్దు పో. పో నేనత్తే మా అయ్య నన్ను తిడతాడు. ఈ దొంగముండ ఏవట్టి వాడు నా గల్ల వట్టే నీ పెళ్ళామే రమ్మన్నదిరా అని నన్నానే. ఈ దొంగముండ ఏం చెప్తాంది? ఓ శ్వేత ఇక రా, నువ్వు ఇక రా. ఏంది మళ్ళా తాగొచ్చినావా? తాగచ్చుడు కాదు, నువ్వు ఇటు రాయే. ఏంది? అదే ఆ దొంగ బాడుకవును నువ్వే పిలుచుకున్నావట కదా. ఏ బాడుకవును? ఆ శ్రీనుగాన్ని నువ్వే గెలికినావు, నువ్వే రమ్మన్నవట కదనే. వాడు ఇయ్యల్లా నా కాలర్ పట్టుకొని నా ఇజ్జత్ తీసే రోడ్ మీద దొంగముండ. అయితే ఇప్పుడేంది మళ్ళా నువ్వు ఆంజోలికి ఎందుకు పోయినావు? ఆంచోలికి ఎందుకు పోయినావనంటే దరిద్ర బాడుకో వాడిని మొన్ననే సంపక ఇష్టపెట్టిన. అసలు సంపేదుండే గాని ఇక నా చేతిలో మిస్ అయిపోయిండు వాడు. ఇప్పుడు మళ్ళొచ్చి నన్ను ఎందుకు లొల్లి పెడతాన్నావు? మీరు ఏమనుకున్నారో? దొంగముండ నువ్వు చక్క ఉన్నాక ఇవన్నీ జరుగునానే. నువ్వు ఏవట్టే కదనే ఇవన్నీ మాటలు. నువ్వే వాడిని పిలుచుకున్నమాట దొంగముండ. వాడి ఇలా నా పరువు తీసే 4 ముంగట.
బా అసలు నువ్వేమనుకుంటున్నావు చీటికి మాటికి ఎంటికలు ఇగ్గుకుంటా కొడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులని నీ మాటలు పడాలి నేను, ఎన్ని రోజులని నీ దెబ్బలు పడాలి? మనిషి తీరు కనిపిస్తలేనా లేకపోతే మనిషి లెక్క కనబడతలేనా? ఏందే నోరు బాగలెత్తాంది, బాగా రుబాబత్తాంది నీకు. వత్తది బరాబర్ వత్తది. ఏదో అయింది అయిపోయింది అయిపోయిన దాని గురించి ఊకే నువ్వు నన్ను తిట్టుడేంది కొట్టుడేంది? అద్దంటే చెప్పు సప్పుడేక వీకుతా. నిన్ను ఎవడు రమ్మన్నాడే? నేను గిట్లా ఫోన్ చేసి రాయే రాయే అని అన్ననా? ఈ తీటకు నువ్వు వచ్చినావు, ఉంటుండొచ్చు, పీక్తే వీకచ్చు. నువ్వు అన్ని బేకార్ మాటలు మాట్లాడకు. ఉంటూ ఉండొచ్చు పోతే పోవచ్చని. నేనేం పుక్యానికి రాలే, కట్నం తీసుకోలేదా నువ్వు? ఏమో బాగా రుబాబ్గా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్దీ. నాకు కూడా కొట్టచ్చు, చేతులు లేపితే సత్తవు చెప్తున్నా నేను. నా మీదకి చేతులు లేపకు. ఏది కొట్టే? చంపుతా నా జోలి కత్తే. ఏందే నువ్వు గిట్ల చేత్తన్నావు? ఎన్ని రోజులని భరించాలరా బాడుకో? నా జోలికొచ్చినా నా వార్తకొచ్చినా నన్నేమన్నా అన్నా కూడా నేను అస్సలకే ఊరుకోను. సాబగొట్టి చెవులు మూత్తా. ఊరు మూసుకొని ఇంట్లో వడుండు. నిన్ను సంపులు కూడా చంపుతా, నాతోటి అయితది చెప్పుతాన్నా. ఏమన్నా కట్టెం చేస్తే ఏంది? బర్రెగా తిన్నట్టు తింటాన్నావు, తాగుతాన్నావు, తిరిగి వస్తాన్నావు. పైసలు ఏం నుండి వస్తాన్నాయి? అప్పులు వేసుకుంటా తాగుతున్నావు. సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? ఏ దొంగముండా, ఏం మాట్లాడుతున్నవే? నువ్వు కట్టం చేసి నన్ను సాదాలని చెప్పలేదా నేను? నేనే మొగన్నా, నువ్వు మొగనివిరా. కథక్క మాట్లాడినావు అనుకో, చూసుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏందో బాగా రుబాబు చేస్తున్నావు రోజు పోని పోని అనుకుంటే. నా తిక్కెలేసింది అనుకో, చూసుకోయిగా. నువ్వు తప్పు చేసి నా మీదకి గింత రూబాబుగా మాట్లాడుతున్నవేందే? అప్పు చేసిండ్రా బై, చెయ్యలేదని అంటలేను. చేసినాది అయిపోయింది. ఇప్పుడు నాదేందో నేను ఉంటాన్నా కదా. నువ్వు ఊకే గెలుపుకుంటా, ఊకే లొల్లు పెట్టుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటుంటే పడటానికి ఉంటా అనుకున్నావా నువ్వు? అస్సలు పడ నేను. దేనికైనా తెగాయిస్తా. నువ్వు చంపటానికి కూడా వెనకాడ నేను చెప్తాను. నా జోలికి అత్తే మూసుకొని ఇంట్లో తినుకుంటా ఏదైనా పని చేసుకొని ఉంటేనే సై, లేదంటే ఇక చూసుకో. పోనీ పోనీ అంటా అంటే ఏందో బాగా రుబాబ్ చేస్తాండు. వచ్చినప్పటిది తాగుకుంటా తినుకుంటా వచ్చి ఇంటికాడ లొల్లి పెడతాండు. ఆ జోలికి వచ్చినామనుకో చూసుకో ఇక. ఊర్ని అవ్వా, ఆడిది గింత బరిదిగించింది ఏంది? ఊర్ని అవ్వా గిట్లా మాట్లాడుతాంది. నన్నే చంపుతానంటాంది బొడ్డి. ఆయంత చంపినా దిక్కులేదు. వామ్మో, అయినా దీనికి ఇంత ధైర్యం ఎవరిస్తారు? దీనికి ఇంత ధైర్యం ఏం నుండత్తాంది? ఏందో బాగా రుబాబు ఎత్తాంది. దొంగ ముండా, దీని అవ్వాయి అని రమ్మని ఎలగొడతా. గిట్ల ఎత్తే నా కాడ ఏం నడుతుంది? ఏయ్ అన్నం వేసుకోదురా. వేసుకొని తిను. నీకేమైనా పని మనిషినా? బాగానే కట్టం చేస్తున్నావని నీకు వేసుకొచ్చిత్తా. వేసుకొని తినత్తలేదా ప్లేట్లా? ఊర్ని అవ్వా, ఇప్పుడు ఎత్తవా ఎయ్యవా? ఎయ్యా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎయ్యా నేను అస్సలకే. ఓ నీ ఇంటికి పో. ఆ ఇంటికి ఎందుకు పోతారా? ఏమన్నా పుక్యానికి వచ్చిందా అనరా నీ ఇంటికి? నేను పోసిన కట్నం పైసలు ఇడ పెట్టు, ఇప్పుడే వీక్తా. ఏమో పోనీ పోనీ అని ఊకున్న కొద్దీ బాగా రుబాబ్ మాటలు చెప్తాను. చంపుతా. అమ్మో, నిన్ను ఏం చేయాలరా ముసలోడా? నిన్ను ఎట్లా చంపాలే? కొంచెమన్నా ఉచ్చచ్చేది తెలుస్తలేదు. పక్కలనే పోసుకుంటున్నావు. ఆ బట్టలన్నీ వింటుకపోవడ వారేసిన ఎవడు వింటాడు అనుకుంటున్నావు? అరే ఏర్పడలేదే, ఏం చేయాలి? పిండుకుంటా తీయే, తిట్టకు. ఎందుకు ఏర్పడది? బర్రె కదా తిన్నట్టు తింటాను. తిండి తక్కువ తింటనేమో నీకు ఏర్పడేది. నీకు తిండి పెట్టద్దు బాడకవు. 90లు కోటర్లకు మరి పైసలు ఎన్నుండొస్తానయో మరి ఎవతిత్తాందో. మంచిగా తాగుతాను, పక్కలనే పోతాను. ఎవడని వింటాడు అనుకుంటాను? పిండిపో నడు. ఇంకా కూసున్నావు బర్రెగా తిన్నట్టు తిని. అరే రామశంకరా, ఎందుకు మొత్తుకుంటానవే? నలుగురికి వినబడేటట్టు ఇజ్జత్ పోతుంది. ఇక కొద్ది ఇజ్జత్ లేదు ముసలోడా. ఇజ్జతున్నోను మీ పక్కల పోతావు. ఏమైందిర్రా లొల్లి? లొల్లంటే ఏం చెప్పాలనే చెల్లె? ఈడు నిన్న కడుపు నిండా తాగిండు, పక్కలనే ఉచ్చబోసిండు. ఇప్పుడు ఆ బట్టలు ఆ బాతలు ఎవడు విండాలే? పిండు పోరా ముసలోడా అంటే తట్టెడు తిన్నాడు కూర్చున్నాడు. బావా నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? గింత గాడిది ఉన్నావు, పక్కలు ఎట్లా పోతావు? అరే ఏం చేయాలవ్వా, నిద్రలా తెలియలేదు. అంత సోయి లేదు. సోయి లేకుంటే ఎందుకు తాగాలి? ఎవరి కూరకు తాగాలి? ఎందుకోసం తాగాలి?
అయ్యో నీ అవ్వగారి కట్టమంతా తెచ్చి పెడతానమని తాగుతాన్న తీయలేవు. నా అవ్వగారు పోయి ఆగులున్నారు, వాళ్ళ దగ్గర నుండి అడకచ్చుకొని తినిపో, లేకపోతే వాళ్ళ దగ్గర పోవాలంటే నువ్వు చావు. ముగ్గురు కలుసుకోవచ్చాడ మీద. ఓ నీ దినాలు అయ్యా నన్ను సావుమంటవేమే? ఇక మరి ఎంతకని వింటారు, ఎంతకని అది చేస్తారు. ఆడిదాంతోటి మంచిగా సాకిరి చేసుకుంటారు. మీరు భలే ఉన్నారు పో. చూసినవా చెల్లె, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే మానం పోతుంది అన్నట్టు మొన్న కూడా గిట్లనే పోసి పాడేయండి బాడుకోవు. దేవుడా అంతా విండినా, మంచమంతా కడిగినా, బట్టలన్నీ విండినా, అదేందో ఎత్తారు కదా కమ్మగా వాసన రావడానికి, కంపట్టో గింపట్టో అది వారేసిన. ఇక ఇప్పుడు కూడా పోసిండు. ఇక ఏం చేయాలి నేను? ఓ బావా పిండిపో, అక్క ఏం పిండుతుంది? అబ్బో మీరిద్దరు ఒకటయ్యా అవుతలేరు కదా ఇయ్యల్లా. అనుకుంటాం, చేసుకుంటాం, ఒక్కొల్లం అవుతాం. నీకేమైతాంది? అది నా దిక్కు మాట్లాడితే నీకు కోపం వస్తున్నది. న్యాయం దిక్కే మాట్లాడాల గాని పో పో పిండిపో. భలే పోసినవు పో. అంతా మురుగు మురుగు గబ్బా గబ్బా ఆసన వస్తుంది. ఏమైనా చిన్న పోరన్వా కమ్మగా ఆసన రావడానికి? అయ్యో పిండుతా తీయవ్వలాలా, మీ ఇద్దరు ఉరుడుకు ఇంకెవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ ఇజ్జత్ అనకు, నోట్లో కొడతా. మా ఒడిచినవుతి. అవునయ్యా, ఈ దొంగ బాడకవు గా బుట్టన్ దగ్గరికి రమ్మంటే అత్తలేకపాయే. వీని చాష్టలు కొంచెం నాకు వేరే అనిపిస్తున్నాయి. మళ్ళా ఆ దొంగ ముండొచ్చి ఈయన్నే ఉందట కదా. చిందా వీడెట్లుంచుకున్నాడు దాన్ని ఇంకా. ఎట్లుంచుకున్నాడో ఏం కథనో మనకేమెరక గాని అయితే అచ్చిపాడైందట. అప్పడుసుంది వీడు కొంచెం ఆగమాగమైనట్టు అనిపిస్తాంది. రాత్రి కూడా ఏటో పోయిండు వీడు నిన్న రాత్రి తెలుసా. ఇక నేను నీకు ఎప్పితే రాత్రి తిడతావని సప్పుడేక ఉన్నా. నన్ను లేపద్దానే నువ్వు. ఆడు ఏడికి వేండు ఏం కథ అనేది నేను ఇంకా పోకపోదునా? అడిగిననయ్యా, అడిగితే ఏందో టిల్లు అని అయ్య తాగిండు, లొల్లి పెడతాండని ఫోన్ చేస్తే వేనా మళ్ళీ మీరు తిడతారని మీకు చెప్పలేదు అని అంటాండు. ఇక సప్పుడేక నా అన్న బిడ్డను రమ్మనల్లా అది అత్తనన్న మెల్లగా అవన్నీ ప్రేమలోకి మార్చుతుందో దించుతుందో. దానికి వీడంటే బాగా ఇష్టం. అయ్య రమ్మంటే అదే రమ్మని వాని ధ్యాసంతా ఈ పొల్ల మీదికి మర్రిపియాలే. మరిపించినాం అనుకో మెల్లగా వాడు ఇటు మర్రుతే ఆయనత పెళ్లి చేస్తే అయ్యే పోతుంది. వీనికి ఆ ధ్యాస నుండి ఈ ధ్యాసకు మళ్ళీ పియాలే. అంతే అంటవానే? సరే మరి మీ అన్నకు ఒకసారి ఫోన్ చేయి, మరి పంపిస్తావా అని అడుగు. ఎత్తన్న రింగ్ అయితాంది. మా పంపిస్తారయ్యా, ఎందుకు పంపియరు? హలో అన్నా. చెప్పే చెల్లే. అన్నా మంచిగా ఉన్నారే? వదిన పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు? ఇద్దరం మంచిగానే ఉన్నామే చెల్లె. తిన్నరానే? మీరు మంచిగా ఉన్నారా? మేము మా తిన్నాం గాని ఏమైంది అన్నా, మొత్తం పోనే ఎత్తలేవు. ఏం చేయాలే, నా పని నాకైతాంది. వదిన చేసిందట కదా మొన్న నీకు. చేసింది చేసింది. ఏం లేదు గాని మానసను ఒక వారం రోజులు పంపియరా? అదే అందుకే చెల్లే గట్టిగానే నా కోడలను చూడబుద్ధి అవుతుంది నాకు. ఇక ఎట్లాగో నా ఇంటికి కాబోయే కోడలేనాయే. నీ కోడలు కాకపోతే ఎవరి కోడలు అవుతుంది గాని ఏమోతి మరి మానసని అడిగి అత్తానంటే రేపు పొద్దున బస్సు ఎక్కిత్తది. అబ్బా అబ్బా అడుగు అడుగు. రమ్మన్నది అని పంపియ్యి. అత్తమ్మ రమ్మంటాంది, మామయ్య రమ్మంటాండు, బావ కూడా అడిగిండట అని చెప్పు. బావ పేరు చెప్పు, తొందర వస్తుంది. సరే సరే. సరేనే అన్న, మళ్ళా ఫోన్ చేయి నాకు రాత్రి. మరి అత్త అన్నదా ఏమన్నదని? ఎత్త చెల్లే. ఉండు చెప్పినా అన్నకైతే. సరేతి మరి మానసని అడిగి పోతానంటే పంపిస్తానన్నాడు. అది ఖచ్చితంగా అత్తది. ఈ బావంటే దానికి పంచ ప్రాణాలాయే. రాని రాని వచ్చినాక మెల్లగా ఆమెకి చెప్పు, బావను నీ దిక్కు మలుపుకో అని. చెప్తా. ఎటు వేయండే? ఏమో ఏడవై పాడేండో, ఇంకా ఇంటికి రాలే కదా. ఫోన్ చేసి రమ్మను, ఏడవై తిరుగుతాండో. చేద్దాం. సీనుకు ఫోన్ చేద్దామనంటే ఈ బాడుకో ఇంట్లోనే ఉండే. వీడు వంటడేమో. సీనుకు ఫోన్ చేసి మాట్లాడదామని అనుకుంటే వీడు వంటలేడు, అదైతలేదు కదా. వీడు మందు తీసుకొచ్చిండా. తీసుకొస్తే ఈ బాడుకోకు పెట్టి సంపెత్తే ఓ పీడ పోతుంది. ఓ శ్వేత, ఏంది ఇంకా వండత్తలేదా? అయ్యో ఎందుకే అంత కోపం? నేను ఇట్లనే కోపంగా ఉంటా గాని ఇంకా ఏంది మెల్లగా వచ్చి శ్వేత అని పిలుస్తాను. పండుకోవత్తలేదా? టైము 9:30 అవుతుంది. అయ్యో పండుకుందామే, ఎందుకు పండుకోవద్దు గాని రా అక్కడ వండుకుందువు.
ఇగో నేను అస్సలకే రాను, అర్థమైతుందా? ఎందుకు రావాలే? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి అజ్జేయకు, అర్థమైతుందా? చక్కగా పోయి మూసుకొని పండుపో. కాదు, అప్పుడేదో అయింది, లొల్లి అయిపోయింది. ఇంకా దాని గురించి ఎందుకే అట్లా మాట్లాడుతావు? ఏంటి లొల్లి అయిపోయింది? నేను వచ్చినప్పటి ఉంది నువ్వు నన్ను ఎంత టార్చర్ చేస్తాను. నీ టార్చర్ కి నేను అన్ని భరించలేకపోతున్నా తెలుసా. సత్య మంచిగా ఉండు అన్న ఆలోచన అత్తాంది. భార్య భర్తలు అన్నాక ఎన్నో అనుకుంటారే. నువ్వు అంత పెద్ద తప్పు చేసినవుడా నేను దగ్గరికి తీసుకోలేదా? అయింది అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉందామని నేను వచ్చిన, కానీ నీ తిట్లకు నీ కొట్టుడుకు నా మనసు అనేది ఇరిగిపోతాంది. అటు ఇటు పోయి రాబడితివి, తాగి రాబడితివి, అచ్చి తన్నబడితివి. రాత్రి కాగానే నీ అవసరం కోసం పక్కలకు రమ్మనబడితివి. నేను ఎందుకు అత్తా? అయ్యో హో. చక్కగా మూసుకొని వండుకోనాడు. ఓహో లేదు ఆహో లేదు. సరే సరే మంచిదే. ఎన్ని రోజులు ఇట్లుంటావో నేను కూడా చూస్తా. ఈ ఆట చెప్పాల్సిన టైంలో చెప్తా గాని. నువ్వారా, నువ్వేం చెప్పలేవు పో. ఆడుకోసం అప్పుడేక మూసుకొని వండక తిట్టేది తిడతాండు, కొట్టేది కొడతాండు, వచ్చి దానంటాండు. వేస్ట్ గాడు అన్నడా అన్నట్టున్నాడుగా. హలో శ్రీను, చెప్పే. ఇంట్లోనే ఉన్నవారా? ఈ టైంకి నేను ఇంట్లో లేకపోతే ఎటు పోతా చెప్పు. సరేరా, ఏమైంది? మనం అనుకున్న ముచ్చట తీసుకొచ్చినవా మందు? తీసుకొచ్చిన. అదేరా, మరి వీడు పడుకున్నాడు. నువ్వు మా ఇంటి దగ్గరికి వస్తావా లేకపోతే అక్కడనే కలుసుకుందామా? మీ ఇంటి దగ్గరికి అద్దు పుష్కన మళ్ళీ ఎవరన్నా చూసిర్రు అనుకో పెద్ద కథ అవుతుంది. జల్దీ రా, నేను వస్తాను సరేనా? సరేరా, జల్దిరా. నిన్న చాలా రోజులకు వాని దగ్గర కలిసినా గాని కోపంతో పాపం వాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టిన. వాన్ని దగ్గరికి కూడా తీసుకోలేదు. దగ్గరికి తీసుకోవాలి. ఎంత ఫీల్ అయిండో చెప్పలేడు. దరిద్రుడు అన్నాడు కదా. ఇంకా వస్తలేదు ఏంది ఇది? నచ్చి పొట్టు పొట్టు తిట్టింది. మరి చాలా రోజులకు విన్ని కలిసిన ఒక హగ్ ఇద్దాం, ఒక కిస్ ఇద్దాం అన్నది ఏది లేదు. పిచ్చిదానికి పొట్టు పొట్టు తిట్టింది, పోయింది. హలో సార్. మేడం చెప్పండి. అయ్యో సార్ అవతలేరు కదా. మేడం గారు మొత్తం గరం గరం మీద ఉండే నిన్న. మరి నాకు కోపం వస్తుంది. మరి నా పరిస్థితి చూస్తలేవు, నా అవస్థ చూస్తలేవు. నాకెంత కోపం రావాలో చెప్పు. అవన్నీ కాదు, ఫస్ట్ హగ్ ఇస్తావా ఇవ్వవా? హగ్గెందుకు ఇయ్యరా? నేను కూడా అదే అనుకున్నా తెలుసా. నిన్న చాలా రోజులకి ఇవన్నీ కలిసిన పాపం పొట్టు పొట్టు తిట్టిన వాని హగ్ కూడా వేసుకోలేదు అని అనుకున్నా. ఎన్ని రోజులైతుంది నిన్ను ఇట్లా హగ్ చేసుకుని కిస్ చేయక. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా శ్వేత. నేను కూడా రా. నాకు ప్రతి క్షణం నీతోటే ఉండాలనిపిస్తుంది. నువ్వు నాదానివి ఎప్పుడైతేవే చెప్పు. 24 గంటలు నేను నీతోటే ఉండాలి. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. తొందరలోనే వస్తాయిరా. మనం వేసిన ప్లాను సక్సెస్ అయితే ఇక రోజులు వచ్చినట్టే దగ్గరికి. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. నిజం చెప్తున్నా తెలుసా, నాకు మొత్తం నా ధ్యాస అంతా నీ మీదనే ఉంటుంది. ఏం చెప్తాందో, నా గురించి ఆలోచిస్తుందా లేదా, కడుపులో పొట్టోడు ఎట్లున్నాడో ఇదే టెన్షన్ అవుతుంది. నిన్ను హాస్పిటల్ తీసుకుపోదామని అంటే కూడా అట్లా తీసుకోలేకపోతున్నా నీ మొగడు ఉన్నాడని. అదేరా, వీడు చచ్చిపోయింది అనుకో. చచ్చినాక 11 వద్దులు వెళ్ళినాక ఒకసారి హాస్పిటల్ పోయి వస్తే ఇంత నెల దినం వెళ్ళినాక మనం పెళ్లి చేసుకుంటే అయ్యే పోతుంది. ఏమంటావు? అంతే అంతే, నువ్వు లేట్ చేయకు సరేనా? నేను తెచ్చింది అన్నంలో కలిపి పెట్టువానికి. పెట్టినామనుకో కథం వాడు చస్తాడు. మనం మంచిగా ఉండొచ్చు సరేనా? రోజు ఎంజాయ్ చేసుకుంటా మన బేబీ వచ్చేదాకా ఇద్దరం ఉండొచ్చు. బేబీ వచ్చినాక ముగ్గురం ఉండొచ్చు సరేనా బేబీ? సరేరా. వద్దులురా. ఏయ్, వదిలిపెట్టాలని లేదే. వద్దులురా, ఇక పోతా సరేనా? లేదే, కాసేపు ఉండాలి. పోతారా, మళ్ళా లేస్తే పెద్ద కథ అవుతుంది. అస్సలు వదిలిపెట్టాలని లేదే. ఈ రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో నీతోటి ఉండే రోజులు. అస్సలకి లేట్ చేయకు. మనకి రేపు తినేటప్పుడు పెట్టేసేయి సరేనా?
పెట్టినాక సప్పుడేక పండుకోమ్మని ఇంట్లోనే బయటకెటు పోకుమాను. ఎందుకురా అట్లా పోతే నురుగులు గిట్లా అత్తే ఆయన తోడన్న హాస్పిటల్ పట్టుకోపోతాడు. లేకపోతే రేపు నైట్ అన్నా పెట్టు, తిన్నాక ఇంట్లోనే వంటాడు కదా, తెల్లార వరకు కూసిండానంటే అయ్యేపోతుంది. సరేరా ఎందుకు భయం అవుతుందిరా అది పెట్టాలని అంటే. నీకు ఇష్టం లేకపోతే పెట్టకు, అంతే. ఉంటే ఉండు ఆయనతోటే, నేను అద్దంటలేను కదా. ఇవే నీ ఓవర్ మాటలు. కోపానికి రాకు. మరిగా నాకు కోపం వస్తుంది. నువ్వు నాకే సొంతం కావాలని చెప్పినా లేదా ఇప్పటి నుండో, మళ్ళా నువ్వేందో భయం అవుతుంది, అదైతుంది ఇదైతుంది అని అంటావు. సరేరా రేపు నైటే పెడతా. నైట్ పెడితే వాడు ఇంట్లోనే ఉంటాడు. ఆయనతో తెల్లారి వరకు సప్పుడు ఎత్తలేడు ఏందని ఆయనతో మొత్తుకుంటే అయ్యే పోతుంది. అంతే వెళ్తా. అది ఇచ్చిన కదా, జాగ్రత్తగా పెట్టుకున్నావా? పెట్టుకున్న జాగ్రత్తగానే. సరే మరి వెళ్ళు, వెళ్ళినాక నాకైతే మెసేజ్ చెయ్యి, సరేనా? పో. వాడు చచ్చిపోతే ఇక ఓ పీడ పోతుంది. దొంగ బాడుకోవు, ఇయ్యల్లా నా కాలర్ పట్టుకున్నాడు వాడు, వేస్ట్ గాడు. తెచ్చైతే దాచి పెట్టినా, రేపైతే వానికి అన్నంలో కలిపి పెడితే అయ్యే పోతుంది. వానితోటి నాకు ఓ పీడ పోతుంది. హాయిగా నేను శ్రీనిగాన్ తోటి మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. యా పడుకుందాం. హలో అన్నా వస్తుందట్నా? సాయంత్రం బస్కి ఎక్కిస్తావా? సరే మరి ఎక్కిచ్చే ముందట ఫోన్ చెయ్యి. శ్రీను పంపుతా నేను బస్ స్టాండ్కి. సరేనే అన్నా. ఓకే. సరే. వాళ్ళు ఎవరు లేరు, మామయ్య ఫోన్ చేసిండు. ఇలా సాయంత్రం బస్కు మానసను ఎక్కిస్తాడట. అయితే నిన్ను పొయ్యి తీసుకొని రమ్మని అంటాడు. బస్ స్టాండ్ దాకా పోయి. ఇప్పుడు గామె ఎందుకు వస్తుంది అమ్మ, నాకు అర్థం కాదు. ఎందుకు వస్తుందంటే ఏమన్నట్టు, నా ఇంటికి వస్తుంది. ఏమన్నా నీకోసం వస్తుంది అనుకుంటున్నావా ఏంది? గట్ల కాదు, మళ్ళా నువ్వేదో ప్లాన్ వేసినట్టున్నావు కానీ ఎప్పుడు రాని ఆమె ఇప్పుడు ఎందుకు వస్తుంది? అరే నా మేనకోడలురా, నా ఇంటికి వస్తుంది, 4 రోజులు ఉంటా అని. నీకేమైతుంది? నీ అవ్వ మరి నేను ఇంట్లో ఉండాలా పీకల్లే ఏటన్నా? పీకు ఎటు వీక్తావో? నా ఇంటికి చుట్టాలత్తే నీకేమైతుందిరా? ఉండాలా పీకల్లా అని అంటున్నావు. గా రూబాబు ఎయ్యకిడా నా దగ్గర. నేనైతే ఓను బస్ స్టాండ్కి ఎక్కించుకరా అని చెప్తాన్నా. ఎక్కించుకరాకపోతే ఊకుంటానా? బాపు ఉంటే బాపునే ఎక్కించుకరమ్మందును. బాపుకేదో పంచాయతీ ఉందట, పోతుండట. ఎక్కించుకరావాలి సాయంత్రం. ఎటు పోకు, ఇంట్లోనే ఉంటావు కదా ఇప్పుడు. ఇప్పుడు 10 కాబట్టే నేను ఆమె కోసం సాయంత్రం దాకా ఇంట్లో ఉండి పోయి ఎక్కించుకురావాలా? చల్, నేను తానం చేసి బయటకు పోయేస్తా కాసేపు. ఎందుకురా బయటకు? జరాగా బుక్ పట్టి చదువురా. చదువుతా అన్ని చదువుతా గాని. లంగబాడుకవు తయారైతాండు. నిన్ను ఎట్లా మలపాలో అట్లనే మలుపుతాం. ఆగు బిడ్డ, నీకు ఎవరి మీద ధ్యాస రాకుండా ధ్యాసంతా నీ మరదల మీదకే పోయేటట్టు చేత్తమాగు. ఆ బుట్టన్ దగ్గరికి రమ్మంటే అత్తలేకపోతివి. రోజుతో ఈయనకి మూడిందిగా నా చేతుల. ఏమైంది? టిక్కు టాక్కు రెడీ అయినావు, ఎటు పోతాను? ఇలా మా దోస్తు గాంధీ పెళ్లి రోజు ఉన్నది. ఆడు దావతు ఇస్తానన్నాడు, తాళ్ళకు రమ్మన్నాడు, పోతాన్నాం 4-5 కలిసి. అవసరం లేదు ఎటు పోవుడు. ఏ తొందరనే అత్త, వాడు బాగా కళ్ళేము చెప్పలేదు. మనిషికో 2-3 పెగ్గులు తాగి అచ్చుడే చికెన్ ఫ్రై చేపిస్తాడట. అట్లా వాడు ఇలా అత్తగారింటికి పోతాడట. అయితే అందుకే మమ్మల్ని పొద్దుగాలనే తాళ్ళకు రమ్మన్నాడు. వాని సెలబ్రేషన్ అత్తగారింటి కాడ వేసుకుంటాడట. మేము అటు పోయి ఇటు తొందరనే అత్తం తియ్యి. నువ్వు మళ్ళా ఫుల్ తాగచ్చి నన్ను తిడితే కొడితే మాత్రం నేను ఊకోను. ఎందుకు శ్వేత గట్ల మాట్లాడుతున్నావు? నేనేమన్నా నిన్ను కొడుతున్నానా చెప్పు? ఏమా అంటే తిడుతాన్నా కావచ్చు. ఆ తిట్టుడు కూడా నిన్న తిడితే నా మీదకే రివర్స్ అయితివి, నన్నే కొట్టడానికి ఉరికత్తివి. అట్లా ఇట్లా నేనేమన్నా అన్నానే నిన్ను? ఏమోలే, ఇక నీ ఇష్టం. తొందర రాజరా. తొందరనే అత్త, నువ్వేం బాధపడకు. నాకేం బాధరా, బాడుకో. రేపు ఈ టైంకి నీ 7 లెత్తది పో. వేస్ట్గా. తిన్నవా మరదలా? ఓ బావా, ఏంది ఎల్లా మరదలా అని పిలుస్తాను? ఎప్పుడైనా లతా లతా అని పిలిచేటోనివి. ఎందుకో విలువాలని అనిపించింది మరదలా. తమ్ముడు పోయిండా పొలం కాడికి? లేదు, ఇలా మందు బత్తలు తీసుకొస్తా అని పోయిండు. ఇక తీసుకొచ్చినాక ఇట్లా పొలం కాడికి పోతాడు కావచ్చు. బావా తిన్నావా మరి? ఇంకా తినలేదు. ఇప్పుడు గింత పొద్దున ఏం తినబుద్ధి కాదు. ఇంతంత షాయ తాగినా ఇక పోతన్నా అట్లట్లా పోయేద్దామని. ఇంట్లుంటే బోరు కొడుతుంది.
ఏమన్నా పని చూసుకోకపోయినావు అట్టిగుంటే ఏమత్తాంది? సూత్తరమక్క ఇక చూసుకోవాలి. అట్టి ఉంటే తాగుడు తిరుగుడే అయితాంది. ఇక చూసుకుంటా. మంచి పని పోగొట్టుకుంటివి. అది నా దరిద్రం. అయితవైతి ఇక అయిందేదో అయిపోయింది కానీ ఇప్పటికైనా మంచిగా బతుకుతే చాల్తి. సరే తీ ఏడుకో పోతున్నట్టున్నావు, పో పో. సరే సరే జర ఇంటి మొక్క ఈడు ఒక్కతే ఉంటది. సరే బావా. ఎన్నెళ్ళేంది మరదలా అని పిలిచే. ఎప్పుడైనా లత లత అని పిలిచేటోడు ఇయ్యల్లా మరదలు అని పిలిచిండు. పాపం మా బావకు ఏమనిపించిందో ఏం కథను. ఆయన గుణం నేనైతే ఎప్పటి నుండో చూస్తున్నా. మంచి పిల్లగాడే కానీ ఏం చేద్దాం, పాపం ఆయన రాత పాడుగాను రాత గిట్లయిపాయే. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా చచ్చిపోయారా మక్క? వాళ్ళ నాన్నకేమో హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళ అవ్వకేమో పక్షవాతం వచ్చి మంచాల పడి చచ్చిపోయింది. అయ్యో ఘోరం పాపం. అప్పడుసుంది ఇప్పటికీ కట్టపడుకుంటేనే అత్తాండు. అయితవైతి ఏం బ్రాహ్మణులుగా కన్నునే పడతలేవు, ఇంట్లోకెయ్యి వెళ్తలేవా రా? ఏం వెళ్ళాలే, నాకు కాళ్ళన్నీ గుంజిపాడైతున్నాయి. ఇక పండుకొనే ఉంటాన్నా. ఈ మధ్యలో ఆరోగ్యం పాడుగాను మంచిగా ఉంటలేదయ్యా శంబయ్యా. అందుకే కదా ఎక్కువ బయటకు వెళ్తలేను. నువ్వేంది గీడ కూసున్నావు, తిన్నావా లేదా? ఏమా తిన్నా. ఇక ఏం చేయాలి, ఎల్లిపాయ కారం నూరింది. ఏం కూరగాయలు లేవట. ఒక్కొల్లన్నా అమ్మచ్చి పాడైతలేరు. అమ్మత్తనన్న తీసుకుందామనంటే ఇక ఆ కారంతో తింటే కడుపంతా మంట. ఇక కారంతో తిన్నాక కడుపంతా మంట ఉండదా శంబయ్యా? తిన్నారే? తిన్నాం. ఎటు పోతున్నావయ్యా? తిన్నావా నువ్వు? ఇంకా తినలే. నేను పని మీద పోతాన్నా. ఏం చేస్తారు? పొద్దుగానే ఇద్దరు ఊడిర్రు. ఏం చేస్తామయ్యా, అట్టిగానే నేనే సాతనగాక బయటకు వెళ్తలేను. శంబయ్య ఎందుకు వెళ్తలేవు అని అడుగుతాండు, మాట్లాడుకుంటాన్నాము. సరే తీయి. ఏమైందా శంబయ్య, సప్పుడు చేస్తలేవు? అట్టిగానే ఇక మల్లయ్య మాట్లాడుతాండు కదా అని నేను సప్పుడు చేస్తలేను. గా బండ మీద కూసోపోయారు, ఇక్కడ కిందెందుకు కూసుంటారు? పొయ్యి కూసుంటామయ్యా. నువ్వు పోయే పనికైతవో. పాపం పోరడు మంచోడు గాని పోరానికి దగ్గ పెండ్లం దొరకపాయే. లంగ బుడ్డది. ఇక మంచోళ్ళు దొరుకుతారా శంబయ్య? లంగలే దొరుకుతారు. నిజమే. ఏనారసవ్వా, ఈ కాళ్ళ నొప్పులు పాడుగాను కాళ్ళ నొప్పులు అస్సలు తక్కువై పాడైతలేవు. ఏం చేయాలే? ఎన్ని సూదులు వేసుకున్నా ఎన్ని గోళీలు వాడినా కూడా కాళ్ళు పాడుగాను కాళ్ళకు రోగం బుట్ట అవి అట్లనే పాడైతున్నాయి. మల్లక్క వయసంతా అయిపోయింది. మనం ముసలోళ్ళం అవుతున్న కొద్దీ గట్లనే రోగాలు నొప్పులు అనేవి అన్ని బయటకు వస్తూనే ఉంటాయి. విన్నరా నర్సవ్వా, రోగాలు నొప్పులు అని అంటావు? ఏం లేదురా, ఇగో మల్లక్కట బాగా కాళ్ళు గుంజుతున్నాయట, అస్సలకే నడవత్తలేదట. ఇక అదే ముచ్చట చెప్పుతాంది. రాను వయసు మీద పడబట్టే ఇక నొయ్యకపోతే ఏం చేస్తే అని అంటన్నా. అయ్యో గంతగనం గుంజుతానే మల్లక్క, నువ్వు హాస్పిటల్లా యూయించుకుంటలేవా ఏంది? ఈ సూయించుకుని పాడుగాను సూయించుకుంటా అంటే ఆ కాలువ డాక్టర్ 2 సూదులు వేసుడు, వేసినాక గోళీలు వేసుకున్న మందమే తక్కువైతాంది, మళ్ళా గదే నొప్పి పాడైతాంది. అయ్యో ఏదన్నా ఆయింట్మెంట్ ఏదన్నా ఇయ్యలేడా? ఏ ఆయింట్మెంట్ ఇయ్యలేదయ్యా దేవుడా, కాళ్ళు లేవట్లేదు. మెల్లగా మా ఇంటికాడికి పోయి శ్వేతను అడుగు. మోకాళ్ళకు కాళ్ళకు కొట్టుకునే స్ప్రే ఉన్నది. ఆ స్ప్రే కొడితే నొప్పి అనేది కొంచెం ఇగ్గుతుంది. నేను మొన్న రాంగా దుబాయ్ నుండి తీసుకొచ్చిన మల్లక్క, పొయ్యి అడుగుపో ఇత్తది. నాకు ఒక జెండు బామ్ సీస్ ఉన్నాదిరా. ఉన్నది శ్వేతను అడుగుర్రి. గిట్ల రాముడు చెప్పిండు, ఏటో పోతున్నట్టున్నాడు కదా, ఒకటి స్ప్రే ఉన్ను ఒకటి జెండు బామ్ సీసా ఇమన్నాడు అని చెప్పుర్రి, అది ఇత్తది. అంతే అంటవా? సరే తి మీరైతే పోయి తీసుకొచ్చుకోర్రి, మా ఇత్తది. అది మొగాళ్ళకు పండుకునేటప్పుడు కొట్టుకో మల్లక్క. తెల్లార వరకు నీ నొప్పులన్నీ మాయమైతాయి. రోజుల పొంటి నేను అనకపోతిని, నువ్వు ఇయ్యకపోతివి. నువ్వు అనద్దా మరి? ఇద్దును నేను. నీ బాధలో నువ్వే ఉన్నావు పోరా. సరే. పాపం పోరడు మంచోడు, మంచి గుణము. చూసినవా మల్లక్క, దుబాయ్ నుండి తెచ్చిండట మందు ఇత్తా అని అనబట్టే. పోదాం అద్దరి దగ్గరికి ఓసారి పోయొద్దాంపా.
ఆ బొడ్డి ఇత్తదో ఇయ్యదో జర ఆయనంక పోదని తీయే వీడు ఉన్నప్పుడు పోతే వీడు ఏమంటే ఇత్తది గాని ఆయనే ఈమనంగానే మీరిద్దరు ఉరికొచ్చిర్రా అంటే ఎట్లా పాడైతుంది. ఏంది మళ్ళక్క ఇయ్యకపోతే ఏం చేస్తుంది? ఆగలేవే జర ఆయనంక పోదాం. ఇప్పుడే అత్తివి జరసేపు కూసో పోదాం గాని అడుగుదాం. కూర్చుండు సల్లగుండా. శ్రీను ఎక్కడున్నావురా? నేనానే ఇంట్లోనే ఉన్నా. అవునా, ఏం చేస్తున్నావురా? తిన్నావా? ఇప్పుడే తిన్ననే, నువ్వు తిన్నవానే? ఎటు వేండు లేడా? ఏం లేర్రా, ఇప్పుడే ఎటో పోయిండు. తిన్నా. నువ్వు బయటకు వస్తాన్నావు మాట్లాడుతా. సరే సరేరా. ఏమైందిరా ఎటు పోతాన్నావు? మళ్ళా సాయంత్రం దాన్ని ఎక్కించుకురావాలే. తొందర్రా. ఏ అత్తతి మా ఎక్కించుకత్తతి ఉర్రకు. కాకపోతే చెప్తా నీ సంగతి. హలో, ఏంటిరా ఎవరిని ఎక్కించుకొచ్చుడు? ఎవరు లేరే, మా మామయ్య బిడ్డ అత్తందట. అయితే మా డాడీ లేడు, పంచాయతీకో ఏమో ఎటో వేయండట. సాయంత్రం బస్సు దిగుతుందట బస్ స్టాండ్లా. అప్పటిదాకా తిరుక్కుంటూనే ఉండేవు, ఆమెను వచ్చినాక ఎక్కించుకురావాలని నీ అంటాంది అమ్మ. మీ మామయ్య బిడ్డ అంటే నీకు మరదలైతుందా ఏంది? మరదలే కదా. అవసరం లేదు, నువ్వు ఎక్కించుకొచ్చుడు, అర్థమైందా? అయినా ఇప్పుడు ఆమె మీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఆమెకి ఫోన్ చేసి చెప్పు, నంబర్ ఉంటే. అవసరం లేదు, మా ఇంటికి రాకు అని చెప్పి. అరే నువ్వెందుకంత ఆగమైతున్నావే? ఎందుకు ఆమె అచ్చుడు ఏమిటికి? ఏం అవసరం? ఆమె వచ్చినాక ఆయనతో నువ్వు ఆమె దిక్కు మళ్ళీపోతే ఎట్లా? గట్ల మా వెళ్ళిపోయేటోన్నైతే ఎప్పుడో మళ్ళీ పోదును. గామత్తే నాకేందే, ఆమెతోటి నాకు ఏ సంబంధం లేదు పిచ్చిదానా. ఏమో, ఆమె నాకన్నా మంచిగా ఉంటది కావచ్చు. అయినా అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఆ రోజులు అవుతుందట, మా అమ్మనే రమ్మని చెప్పిందట, అందుకే అత్తందట. ఓ 2 రోజులు ఉండి పీక్తుందట తీయే. నువ్వు ఎందుకు ఆమె గురించి నీకు అవసరం లేదు కానీ. సరే కానీ నేను చెప్పిన ముచ్చట ఏం చేసినావు? నైట్ పెడతావా? అవునవును, నైటే. గదే జరా జాగ్రత్త, అనుమానం రాకుండా పెట్టు సరేనా? సరేరా. బయటకు వచ్చినావా? ఏడున్నావు? ఇటనే ఉండి మాట్లాడుతున్ననే, రోడ్డు మీద అటు ఇటు నడుచుకుంటా. సరేరా, నువ్వైతే నా చెయ్యి అయితే వదిలిపెట్టవు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా కూడా. నువ్వు నాకు కావాలన్నా ఇష్టంతోటే ప్రేమతోటే నిన్ను విని చంపడానికి కూడా వెనకాడతలేను. వీడు చచ్చినాక మన ఇద్దరం ఒకటిగానే ఉంటాం కదా, మంచిగా కలిసిమెలిసి ఉంటాం కదా. ఖచ్చితంగా ఉంటామే. నాకు నువ్వు కావాలని ఉంది కాబట్టే నేను కూడా ఇంత తెగాయించుతున్నా. అది అర్థం చేసుకో. ఎందుకు అనంటే మన ఇద్దరి రూపం నీ కడుపులో ఉన్నది. ఆ బేబీ కోసమన్నా నిన్ను నేను దూరం కొట్ట. అర్థమైతుందా? అంటే ఏమన్నట్టు నీకు బేబీ కావాలి కానీ నేనద్దా ఏంది? చిదానా అట్లా కాదే. బేబీ నువ్వు ఇద్దరు కావాలి. నువ్వు లేనిది బేబీ ఎక్కడుండత్తా చెప్పు? మెంటల్ కేస్. సరే కానీ నువ్వైతే ఆమెని తీసుకురావడానికి ఓకు, అవసరం లేదు. ఆమె అత్తదట, ఈయన పోయి తీసుకొస్తారట. భలేపో. సరే లేవే, ఎందుకంత కోపానికి వస్తున్నావు? మరి నీ పక్కన వేరేటోళ్ళు ఉంటే నాకు పిచ్చిలెత్తది, నాకు మనసున పట్టది. అందుకే అద్దు అని అంటన్నా. ఓకే బేబీ, ఎవరు ఉండరు కానీ నువ్వు ఆగం కాకు. ఒక శ్వేత గారే ఉంటారు. గట్లన్నో మంచిగా ఉంది పద్ధతి. శ్వేత, ఓగా నర్సవ్వ వచ్చింది, ఆవురా ఒక్కసారి. మళ్ళీ ఈ ఫోన్ చూస్తే పరిశాను. సరే దీనికి ఏడ పని లేదు, మళ్ళీ ఎందుకు వచ్చిందో. దా నర్సక్క, ఉన్న ఇంట్లో ఏం చెప్తానవే? తిన్నవా శ్వేత? తిన్న నర్సక్క, మీరు తిన్నారా? ఏమైంది ఇట్లా వచ్చారు సడన్ గా? ఏం లేదా శ్వేత, అయితే మల్లక్క బాగా కాళ్ళు గుంజుతున్నాయని అక్కడ ఇంటి ముంగట కూర్చున్నాం. రాము ఆనంగల్లే పోతాండు, మొన్న దుబాయ్ నుండి తీసుకొచ్చింది ఏందో స్ప్రే ఉందట కదనే, కాళ్ళకు కొట్టుకుంటే తక్కువ అవుతుందట కదా. ఇక నాకు తలకాయ బాగా నొత్తాందిరా, ఒక జెడ్ బాంబ్ తీసిరా అంటే శ్వేతను అడుగు పోర్రి పోయి శ్వేత ఇత్తది అని అన్నారు. అన్నాక మరి అడుగుదామని వచ్చినమే. శ్వేత ఉన్నాయట కదా, ఇత్తవా? అవునా, సరే ఇత్తది, తీసుకొత్తా ఊర్రి. వీకుతారు, ఇవ్వకపోతే నా మొగడొచ్చేదాకా ఇన్నే ఉండి సోది పెడతారు. నేను శ్రీన్ తోటి మాట్లాడాలి. మంచిగానే ఉంటున్నట్టున్నారు కదా, పోరి కొంచెం నిగనిగా అయ్యింది. ఇక రాత్రి మెల్లగా దగ్గరికి తీసుకుంటే అయిపోయి ఇద్దరు ఒకటైపోతారు. అల్లనే ఎన్ని కోపాలున్నా పోతాయి. అదే మల్లక్క. ఈ బండి ఎక్కడ పట్టుకొచ్చినవరా? అటు ఇల్లుగా. సంతోషాడట ఇంటికాడ ఉంటలేడట, ఎటో పోతుండట. 2 రోజులు నీ దగ్గర ఉంచుకోరా బండి అని చెప్పి పెయిండు. వాళ్ళట ఎటో పోతుర్రట, దూరం ఏదో వెహికల్ మాట్లాడుకొని పోతుర్రట, కారు. ఇక బండి ఇంటికాడ ఎందుకురా, ఇల్లుగా వాడుకుంటే వాడుకోరా అని అన్నాడు. ఇక అందుకే నేను తీసుకొచ్చిండ్రా. అబ్బా, అయితే నా దగ్గర ఉంచుకుంటారా ఒక 2 రోజులు, ఏమనుకోకు. వారి నీ దగ్గర ఎందుకురా?
నువ్వు ఎట్లాగో ఎటు పోవు కదరా నా దగ్గరనే ఉండని. ఏమో ఇక. హలో అమ్మా. ఆ పొల్ల దిగిందటరా, ఎట్కిచ్చుకరా పో, బస్ స్టాండ్లోనే ఉందట. ఇంత తొందరనే వచ్చిందానే? ఇక సాయంత్రం బస్ కత్తే బగ్గా లేట్ అవుతుంది, చీకటి అవుతుందని అది ఏనుండో వచ్చిందట. పో పో 4 అవుతుంది, ఇంకేంది, పో ఎక్కించుకరా పో, దిగిందట బస్ స్టాండ్లా. సరే. ఎవర్రా? ఏమా మరదలట్రా. అబ్బా ఆమె ఎందుకు రమ్మన్నదో మా అమ్మ రమ్మన్నదట, ఆమె అత్తందట. ఇక బస్ స్టాండ్లో దిగిందట, ఎక్కించుకరాపో అని అంటాంది. అటే పోతాన్నా, టైంకు మంచిగా బండి దొరికిందిరా వారి. ఇంకేంద్రా, మరదల్ని కూడా సెట్ చేస్తావా ఏంది? చల్, మనసులా శ్వేత ఉండంగా గా మరదల్ని నేనెందుకు సెట్ చేస్తారా? అంతే వచ్చిందట, పోయేస్తా తొందర. సరే సరే పోగాని బండి జాగ్రత్త, ఇంటికాడ పెట్టు. సరే. హాయ్ బావా, ఎట్లున్నావు? బాగున్నావా? ఇన్ని రోజులైతుంది బావా నిన్ను చూడక. ఎంత స్మార్ట్ అయినావు తెలుసా నువ్వు. అవునా మానస, బానే ఉన్నా. దా ఎక్కు పోదాం. అయ్యో బావా, ఎక్కుతా గాని. ఓ బావా, నువ్వు ఇంత స్మార్ట్ అయినావు, ఇట్లా మారిపోయినావని నేను అనుకోలేదు. ఈ మధ్య మా ఇంటికే వస్తలేవు నిన్ను చూద్దామంటే. పెళ్ళెప్పుడు చేసుకుందాం బావా? ఏ మానస, పెళ్లి గురించి నువ్వేం మాట్లాడకు. అయ్యో బావా, సిగ్గైతుందా? దోస్తులు చూసిర్రా వీడియో? ఇక స్టోరీ అయితే ఇట్లా జరుగుతుంది. మరి నెక్స్ట్ పార్ట్లో మరి శ్వేత నిజంగానే మందు పెడతదా? రామ్ అనే మనిషి చచ్చిపోయిండా, ఎట్లున్నాడు, బతికే ఉన్నాడా, అసలు స్టోరీ ఏమైతుంది, ఏం కథ అనేది పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. మీరైతే చూస్తూ ఉండండి దోస్తులు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అన్నీ చూపిస్తాము దోస్తులు. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.